శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి గురువు, లాభస్థానంలో శుక్రుడు కేతువు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంట్లో సఖ్యత అన్యోన్యత నిమిత్తం వారిచ్చిన సలహాలతోటి మీరు ముందడుగు వేయటము మంచి పరిణామాలకి దారితీస్తుంది. నూతన ప్రయత్నాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడవచ్చు. గొడవలు వివాదాలు తాత్కాలికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి సంతాన ఆరోగ్య విషయంలో కాస్తంత నిదానం అవసరం. ఏదైనా వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నారు, ఎవరి మీదైనా తరచూ కంప్లైంట్స్ చేస్తున్నారు, వాళ్ళతో ఇబ్బందిగా ఉందని వీళ్ళతో ఇబ్బందిగా ఉందని, లేదా దీని వలన డిప్రెషన్ అనో బాధపడుతున్నారనో ఏదైనా అంశాలు ఉన్నాయంటే కాస్తంత టైం కేటాయించండి. అందులో నిజాలు ఏంటన్నది గ్రహించే ప్రయత్నం చెయ్యండి. దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. మన వాళ్ళే తప్పు, వీళ్ళే ఇలా ఉంటారు, బయట వాళ్ళంతా మంచిగా ఉంటారు అన్న ఒక మూర్ఖత్వపు అభిప్రాయానికి మాత్రం రావద్దు. పిల్లలు ప్రత్యేకించి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏదైనా చెప్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారన్నది ఆలకించి ఆ తర్వాత మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు కొంచెం ఈ వారం అమ్మవారి పూజలను ప్రారంభించండి. కనీసంలో మంగళవారం శుక్రవారం రోజున దుర్గాదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. 4 లేదా 5 పండ్లను అమ్మవారికి నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే కనిపిస్తాయి. మీరు ఆశించిన స్థాయిలో ప్యాకేజ్ కావచ్చు, లేదా వసతులు వ్యవహారం కావచ్చు, అంటే మీరు ప్రయాణం ఎక్కువ చేయడం కావచ్చు, ఏదో ఒక చికాకు మాత్రం తత్సమ్మతితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త వాటన్నిటికీ సిద్ధపడి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాబోయే రోజుల్లో వచ్చే మార్పు వలన మరిన్ని మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.